హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. మటన్ అనేది మాడిపోకుండా బిర్యానీ పొడి పొడిలాడుతా గ్రేవీగా ఎలా ఉండాలో చేసి చూపించబోతున్నాను. దీన్ని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 1/2 కప్ వేసుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 6 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. 1 kg మటన్ని ఇలా బోన్స్తో సహా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొంచెం పసుపు, 2.5 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి, 1 స్పూన్ ఫ్రై చేసిన జీలకర్ర పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా. ఇది నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి. మీకు ఎలా చేయాలో తర్వాత వీడియోలో చేసి చూపిస్తాను. ఇది వేయటం వల్ల బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వెనిగరు, 1/2 కప్పు చిక్కటి పెరుగు. కేజీ మటన్కి 1/2 కప్ పెరుగు సరిపోతుంది. ఇప్పుడు ఒక లెమన్ పిండుకోవాలి. 1 kg మటన్కి 1 లెమన్ సరిపోతుంది. ఇలా లెమన్ పిండుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మసాలాలన్నీ మటన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని ఒక 1 అవర్ అయినా నాననివ్వండి. మీకు ఇక్కడ ఒక చిట్కా అండి. మటన్ అనేది సాఫ్ట్గా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పాయ తురుము వేస్తే మటన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాండీలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ వేసి ఉడికించుకోవాలి. మటను ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సగం ఉడికేలా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని నీళ్లు వేడెక్కాక హోల్ గరం మసాలా అంటే మిరియాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, చెక్క వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక గుప్పెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇలా నెయ్యి వేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు 1/2 లెమన్ పిండుకొని కలుపుకోవాలి. కలుపుకుని వాటర్ మరుగుతుండగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ని కడిగి ముందుగానే నానబెట్టుకోకండి. అలా నానబెడితే రైస్ అనేది విరిగిపోయి మనకి బిర్యానీ సరిగ్గా రాదు. కాబట్టి అప్పటికప్పుడే కడిగి వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి కలిపేసి రైస్ అనేది 50% ఉడికేలా చూసుకోవాలి.
50% అంటే మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇలా సగం మెలిగితే సరిపోతుంది. ఇలా 50% ఉడికిన రైస్ని మనకు ఉడుకుతున్న మటన్ కర్రీలోకి లేయర్స్గా వేసుకోవాలి. రైస్ అంతా గిన్నెంతా పడేలా వేసుకోండి, ఒక్కచాటే కాకుండా. రైస్ అనేది సగమే కుక్ అయ్యేలా చూసుకోండి, అప్పుడే బిర్యానీ పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఎక్కువగా కుక్ అయితే బిర్యానీ ముద్దలా అయిపోతుంది. ఇలా రైస్ అంతా గిన్నె చుట్టూ వేసుకుని ఒక కప్పులోకి కాచిన పాలు, కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని రైస్ అంతా వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే పాలల్లోకి పసుపైన కలిపి వేసుకోవచ్చు, కానీ కుంకుమ పువ్వు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా రైస్ అంతా వేసుకున్నాక వేరే కప్పులోకి కొంచెం పాలు, కొంచెం ఫుడ్ కలర్ వేసి రైస్ అంతా వేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను మీకు కలర్గా చూపించడానికి వేస్తున్నాను, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ నెయ్యి రైస్ అంతా వేసుకోవాలి. బిర్యానీలోకి నెయ్యి అనేది చాలా బాగుంటుంది, కాబట్టి మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్, గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కసూరి మేతి కొంచెం నలిపి వేసుకోండి. కసూరి మేతి వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడిపి వాటర్ అంతా గట్టిగా పిండి ఇలా గిన్నె చుట్టూ ఆవిరిపోకుండా పెట్టండి. ఇక్కడ నేను కాటన్ క్లాత్ ఎందుకు పెట్టానంటే అందరికీ పిండితో పెట్టి స్టీమ్ చేయటం రాదు కాబట్టి, అలా స్టీమ్ చేయటం రాకపోవటం వల్ల ఆవిరి అనేది బయటకు పోయి మటన్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి ఇలా కాటన్ క్లాత్ పెట్టి మధ్యలో గిన్నె పెట్టి అందులో కాలుతున్న బొగ్గు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇలా బొగ్గు పెట్టడం వలన ఆ స్మోకింగ్ ఫ్లేవర్ అనేది బిర్యానీకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసాక మూత పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్తో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాక ఇప్పుడు ఐరన్ ప్యాన్ పెట్టి ఐరన్ ప్యాన్ హీట్ అయ్యాక బిర్యానీ గిన్నె పెట్టి ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. దమ్ అయిన వెంటనే మూత తీయకుండా ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మన దమ్ బిర్యానీ రెడీ. స్మోకింగ్ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా మన బిర్యానీ అనేది ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది, చూస్తేనే తినాలనిపిస్తుంది కాదు. కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.